మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకు యూపీఎస్సీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఆ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, విద్యార్హతలు ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ మరియు ఇండియన్ స్టాటిస్టిక్స్ సర్వీస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో యూపీఎస్సీ మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. యాక్చువల్గా నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను ఏమనంటే ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తే ముందుగా ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుంచి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుంచి వచ్చింది అంటే యూపీఎస్సీ నుంచి వచ్చింది. మరి యూపీఎస్సీ సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకున్న తర్వాతనే అందులో ఏ పోస్టు ఖాళీ ఉన్నాయో చూసి అప్పుడు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం యూపీఎస్సీ సంబంధించిన సమాచారాన్ని కొంత తెలుసుకుందాం. యూపీఎస్సీ స్టార్టింగ్లో అసలు యూపీఎస్సీ అనేది ఉన్నదా అంటే లేదండి. అంటే మరి యూపీఎస్సీ ఎప్పుడు యూపీఎస్సీగా మారిందంటే మనకు భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అయితే అమల్లోకి వచ్చిందో అప్పటి నుండి ఇది యూపీఎస్సీగా మారింది. మరి మనకు భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 26 నుండి మనకు భారత రాజ్యాంగం అయితే అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుండి యూపీఎస్సీ పనిచేయడం అయితే ప్రారంభమైంది. అంతకుముందు యూపీఎస్సీ ఏ పేరుతో ఉందంటే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే పేరుతో ఉంది. అంటే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1935లో ఉన్న ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1950 జనవరి 26 వచ్చేసరికి యూపీఎస్సీగా రూపాంతరం అయితే చెందింది. అంటే 1935లో ఉన్న ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంతకుముందు ఏ పేరుతో ఉందంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఉన్నది. ఎప్పుడు ఇది 1926. అంటే 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఉన్న పేరు 1930 వచ్చేసరికి ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మారింది. 1935లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఉన్న ఈ పేరు 1950 జనవరి 26 నాడు యూపీఎస్సీగా అయితే మారడం జరిగింది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి అంటే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్, ఈ 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను ఎవరు భర్తీ చేస్తారు అంటే యూపీఎస్సీ వాళ్ళు భర్తీ చేస్తారు. అంటే యూపీఎస్సీ వాళ్ళు ఈ 2 పోస్టులను ఖాళీగా ఉన్నాయి, ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే మొత్తం వచ్చేసి 44 ఖాళీలు ఉన్నాయి. ఈ 44 ఖాళీలో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ సంబంధించి 16 ఖాళీలు ఉన్నాయి, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ సంబంధించి 28 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 44 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? అప్లికేషన్ విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ప్రారంభ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 11, 2026 నుండి ప్రారంభమై మార్చి 3, 2026 లోపు అయితే క్లోజ్ అవుతుంది. మొత్తం 44 పోస్టులు అని చెప్పుకున్నాం. ఈ 44 పోస్టులకు సంబంధించి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఈ 44 పోస్టులకు ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఎవరైతే భారతీయ పౌరుడై ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా నేపాల్ పౌరుడై ఉంటారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా భూటాన్ పౌరుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే భారతీయ పౌరుడైనా ఉండాలి, లేదా భారత సంతతి చెందిన వ్యక్తులైనా ఉండాలి. వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ వాళ్ళ అర్హులు అంటే ఎవరికైతే ఆగస్టు 1, 2026 లోపు కనీసంగా 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ పోస్టుకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఆగస్టు 1, 2026 లోపు కనీసంగా 21 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాలు ఉంటుంది. అదే ఓబీసీ వాళ్ళకైతేనేమో 3 సంవత్సరాలు ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 సంవత్సరాలు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుసుకుందాం. ఈ 2 పోస్టులకు కూడా విద్యార్హతలు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇండియన్ ఎకనామిక్ సర్వీస్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలో తెలుసుకుందాం. ఎవరైతే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా పీజీ పాస్ అయి ఉండాలి.
మామూలుగా జనరల్ పీజీ పాస్ అయిన వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే లేదండి. పీజీలో ఎకనామిక్స్ కానీ, ఎకనామెట్రిక్ కానీ, అప్లైడ్ ఎకనామిక్స్ కానీ, బిజినెస్ ఎకనామిక్ కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఉదాహరణకి ఎంఏ తెలుగు చేసిర్రు, ఈయన పీజీ చేసినట్టు లెక్క. మరి ఈయన ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదండి. ఎవరు చేసుకోవచ్చు అంటే పీజీలో ఎకనామిక్స్ సబ్జెక్ట్ కానీ, లేదా అప్లైడ్ ఎకనామిక్స్ సబ్జెక్టుగా కానీ, లేదా బిజినెస్ ఎకనామిక్స్ సబ్జెక్టుగా కానీ, లేదా ఎకనామెట్రిక్ సబ్జెక్టు కానీ పీజీలో ఉన్నాయి. పీజీ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే డిగ్రీ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అంటే ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబులా అంటే కాదండి. డిగ్రీలో స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ కానీ, అప్లైడ్ స్టాటిస్టిక్స్ కానీ ఒక సబ్జెక్టుగా ఉండి ఎవరైతే డిగ్రీ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఉదాహరణకి బీఏ వాళ్ళు ఉన్నారు, బీఏ డిగ్రీ క్వాలిఫై అయ్యిండు, ఈయన ఎలిజిబులా అంటే కాదు. బీఎస్సీ చేసిండు, ఈ బీఎస్సీలో మ్యాథమెటిక్స్ లేదు, స్టాటిస్టిక్స్ లేదు, అప్లైడ్ స్టాటిస్టిక్స్ లేదు, మరి ఈయన ఎలిజిబులా అంటే ఎలిజిబుల్ కాదండి. అంటే డిగ్రీలో ఒక సబ్జెక్టు ఖచ్చితంగా ఏ సబ్జెక్ట్ అంటే స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ కానీ, అప్లైడ్ స్టాటిస్టిక్స్ కానీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. మరి ఈ రెండు పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో అంటే ఓసీ వాళ్ళు కావచ్చు లేదా బీసీ వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు 200 రూపాయలు. అదే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఉమెన్స్, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకైతే ఫీజు లేదండి. మరి ఈ రెండు పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది? ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క రకంగా ఉంది. ఉదాహరణకి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ తీసుకుందాం. ఈ పోస్టుకు సంబంధించి మొత్తం ఎన్ని మార్కులు అంటే 1000 మార్కులు. ఈ 1000 మార్కుల్లో జనరల్ ఇంగ్లీషు, జనరల్ స్టడీసు, జనరల్ ఎకనామిక్స్ 1, జనరల్ ఎకనామిక్స్ 2, జనరల్ ఎకనామిక్స్ 3, ఇండియన్ ఎకనామిక్స్ మొత్తం వచ్చేసి 6 పేపర్లు ఉంటాయి, 1000 మార్కులు ఉంటాయి. మొదటి 2 పేపర్లకు వచ్చేసి 100 మార్కులు, చివరి 4 పేపర్లకు వచ్చేసి 200 మార్కులు. మొత్తం గంటలు వచ్చేసి అంటే ఒక్కొక్క పేపర్కి 3 గంటలు చెప్పున. ఇది ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అయితే కావండి, ఇవి డిస్క్రిప్టివ్ ప్రశ్నలు అంటే వ్యాసరూప ప్రశ్నలు. అదే ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందంటే మొత్తం పేపర్లు వచ్చేసి 6 పేపర్లు. ఇందులో జనరల్ ఇంగ్లీషు, జనరల్ స్టడీసు, స్టాటిస్టిక్స్ 1, స్టాటిస్టిక్స్ 2, స్టాటిస్టిక్స్ 3, స్టాటిస్టిక్స్ 4 మొత్తం ఇందులో కూడా 6 పేపర్లు ఉన్నాయి. ఇందులో కూడా మొత్తం 1000 మార్కులు ఉన్నాయి. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటంటే అందులో మొత్తం పేపర్లు కూడా డిస్క్రిప్టివ్ పేపర్లు అంటే వ్యాస రూపంలో రాయాలి, కానీ ఇందులో అలా కాదండి. ఇందులో 2 పేపర్లు ఆబ్జెక్టివ్ పేపర్లు, మిగతా 4 పేపర్లు మాత్రం డిస్క్రిప్టివ్ పేపర్లు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, ఢిల్లీ, దిస్పూర్, ఫరీదాబాద్, గజియాబాద్. మన ఉమ్మడి రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.